నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. కంటి నిండా నిద్ర లేకపోవడానికి, కమ్మటి నిద్ర దూరం అవడానికి కారణాలు, సుఖనిద్ర కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. అలసిన తనువును, సొలసిన మనసును సేద తీర్చే సంజీవని నిద్ర. కంటి నిండా నిద్ర ఉంటే మన ఆరోగ్యానికి సగం భీమా లభించినట్లే. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవనశైలి, విషపూరిత ఒత్తిళ్ల మూలంగా కంటికి కునుకు కరువవుతోంది. కమ్మటి నిద్ర అనేది తీరని కలగా మారిపోతోంది. చాలినంత నిద్ర లేకపోవడం మూలంగా లెక్కలేనన్ని శారీరక సమస్యలు వచ్చి పడుతున్నాయి. మానసికంగా చికాకులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిద్రలేమికి కారణాలు, సుఖనిద్ర కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. నిద్ర అలసిన తనువును, సొలసిన మనసును సేదతీర్చే సంజీవని. చిక్కులు, చికాకులు, బాదరాబందీలన్నింటినీ మాయం చేసే పరుస వేది. అందుకే కంటి నిండా నిదుర పట్టేవారికి ఏ సమస్యలు ఉండవని, భేషైన ఆరోగ్యానికి సగం బీమా లభించినట్టే అని చెబుతారు డాక్టర్లు. నిజమే. రోజంతా పరిశ్రమ చేసి అలసిపోయిన శరీరాన్ని, మెదడును రీఛార్జ్ చేయడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే నిద్రను అనారోగ్యాన్ని దరిచేరకుండా చేసే ఔషధంగా కూడా చెప్పొచ్చు. నిద్ర అనేది బాడీ తనని తాను, అంటే శరీరం కానివ్వండి, మనస్సు కానివ్వండి, తనని తాను రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక ఎసెన్షియల్ ప్రక్రియ. అంటే లైఫ్ ప్రాసెసెస్ అంటాము. శరీరానికి తన్ని తాను మెయింటైన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రక్రియల్లో నిద్ర అనేది ఒకటి. నిద్రపోయే సమయంలో శరీరంలో ఉన్నటువంటి డిఫరెంట్ సిస్టమ్స్ కానివ్వండి, మనసులో ఉన్నటువంటి ఆర్ బ్రెయిన్లో ఉన్నటువంటి డిఫరెంట్ సిస్టమ్స్ కానివ్వండి, వాటిని అవి రెస్ట్ ఇచ్చి రిపేర్ చేసుకుంటుంటాయి. మళ్ళీ నెక్స్ట్ డేకి అవి తయారు చేసుకుంటుంటాయి. అందుకు నిద్ర అనేది ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అండ్ హెల్త్. ఒకటి అంటే ఆరోగ్యానికి, జీవితానికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత నిద్రపోవాలి అనేది అంటే అందరికీ ఒకే రకమైనటువంటి ప్రమాణం అనేది ఉండదు. స్వభావతః మనుషుల కాన్స్టిట్యూషన్ బట్టి, వాళ్ళ నేచర్ బట్టి, లేదా వాళ్ళ ప్రకృతి బట్టి వాళ్ళ నిద్ర అవసరము, నిద్రపోగలిగిన ఎబిలిటీ మారుతూ ఉంటుంటాయి. కొంతమంది 4 గంటలే పడుకొని చాలా హెల్తీగా ఉంటుండొచ్చు. కొంతమంది 7 గంటలు పడుకున్నా ఇంకా నిద్ర కావాలి అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుండొచ్చు. మెడికల్గా ఆన్ ఎన్ యావరేజ్ 6 నుంచి 8 గంటలు లేదా 7 నుంచి 8 గంటల నిద్ర జనరల్గా అందరికీ అవసరంగా ఉంటుంది. బట్ కొంతమందికి బై నేచర్ షార్ట్ స్లీపర్స్ అంటాం. అంటే వాళ్ళకి కొద్దిపాటి నిద్రతోనే 3 గంటలు లేదా 4 గంటల నిద్రతోనే శరీరం యొక్క ఫంక్షన్స్ అన్నీ నార్మల్గా నడుస్తుంటాయి. బేసిక్గా ఎంత నిద్రపోతే దాని వలన శరీరానికి యాడిక్వేట్ రెస్ట్ వస్తుందో, లేచినప్పుడు ఫ్రెష్గా ఫీల్ అవుతామో, శరీరము సెన్స్ ఆర్గన్స్ అనేవి లైట్గా ఫీల్ అవుతాయో, చేయడానికి అంటే పనులు చేయడానికి ఉత్సాహం వస్తుందో అంత నిద్ర శరీరానికి అవసరం. కామన్ మ్యాన్కి ఇది 6 నుంచి 8 గంటల మధ్యలో లేదా అప్రాక్సిమేట్లీ 7-8 గంటల మధ్యలో ఉంటుంది. మనం సరిగ్గా నిద్ర పడుతోందా, సరైన సమయం పడుకుంటున్నామా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే దీనికి ఎటువంటి పరీక్షలు కొలమానం అక్కర్లేదండి. సబ్జెక్టివ్ ఫీలింగ్ ఆఫ్ వెల్నెస్ అంటాం. అంటే లేచినప్పుడు ఫ్రెష్గా అనిపించటం, లైట్గా అనిపించటం, మనస్సు ఎంతూజియాస్టిక్గా ఉండటం, శరీర లాఘవం అంటాం, లైట్గా ఉండటం, నిద్ర మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటం, ఫ్రెష్గా ఉండటం మైండ్ అండ్ బాడీ. ఎంత నిద్రపోతుంటే మనకి ఈ లక్షణాలు మనకి వస్తున్నాయో అంత నిద్ర మనకి సరిపోతుందని అర్థం. అలా కాకుండా ఆపోజిట్గా ఉంటే, అంటే నిద్రమత్తుగా ఉండటం, అలిసిపోయినట్టు ఉండటం, తలనొప్పిగా ఉండటం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం పోతున్నటువంటి నిద్ర మనకి సరిపోవట్లేదు అని దాని అర్థం. నిద్ర
జీవితమున సగభాగము నిద్దురకే సరిపోవును అనే పాటలు మనం వింటుంటాం. అదేమీ ఆశ్చర్యపోవలసిన సంగతి కాదు. ఎందుకంటే పసిబిడ్డగా అమ్మ పొత్తిళ్లలో ఏకంగా 16 నుండి 20 గంటల పాటు నిద్రించే మనం జీవిత చరమాంకంలో పండుటాకుగా 4-5 గంటల నిద్రతో సరిపెడుతుంటాం. ఇది మనిషి జీవితంలో నిద్రకు సంబంధించిన సహజ ప్రస్థానం. నిద్ర పట్టట్లేదు అని చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. దానికి కారణాలని అంటే బ్రాడ్గా మనం చూస్తే 3 రకాలైనటువంటి కారణాలు మనం చూడొచ్చండి. మొదటిది శారీరకమైనటువంటి రుగ్మతలు లేదా మెడికల్ డిజార్డర్స్, శరీరానికి సంబంధించినటువంటి డిఫరెంట్ డిసీజెస్. వీటితో బాధపడుతున్న వాళ్ళకి నిద్ర పట్టడం అనేది జరగదు. ఆ శారీరక రుగ్మత వల్ల జరగటం అనేది అంటే జరగకుండా ఉంటుంటుంది. కామనెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే శ్వాసకోశానికి సంబంధించినటువంటిది వ్యాధులు, ఆస్తమా, సిఓపిడి. వీళ్ళకి తెల్లారుజామున అంటే ఎప్పుడైతే వాతావరణం చల్లగా అవుతుందో వెంటనే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది వచ్చి దానివల్ల లేచి కూర్చొని తగ్గటము, పడుకుంటే మళ్ళీ ఆయాసం పెరుగుతుండటము, ఛాతంతా పట్టేసినట్టు అవుతుండటమే జరుగుతుంటుంది. దానివల్ల నిద్ర పట్టదు. ఇలాంటి ప్రాబ్లమే హార్ట్ ఫెయిల్యూర్, గుండె జబ్బులతోటి జరుగుతుంటుంది. రుమాటిక్ హార్ట్ డిసీజ్ కావచ్చు లేదా హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు. పెరాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియా అంటాము. పడుకున్న గంట సేపటికి వెంటనే తీవ్రమైనటువంటి ఆయాసము, దగ్గుతోటి మెలకు వచ్చి వెంటనే వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలి, స్వచ్ఛమైన గాలి తీసుకోవాలనే కోరికతోటి కిటికీల దగ్గరికి వెళ్ళటం, లేచి కూర్చోవటం జరుగుతుంటుంది. ఇది సాధారణంగా చూస్తుంటాం మనం. అలానే శరీరంలో ఎక్కడన్నా నొప్పి అనేది ఉంటే జనరల్గా కీళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు, నడుము నొప్పి, కండరాల నొప్పులు, భుజాల నొప్పులతో బాధపడేవాళ్ళు ఎప్పుడైతే మంచంలో ఒకవైపుకు తిరుగుతారో వెంటనే నొప్పి వచ్చేటువంటి పరిస్థితి కలిగిన వాళ్ళు కూడా నొప్పి వలన తిరిగి తిరిగి లేస్తూ నిద్ర తగ్గటం అనేది జరుగుతుంటుంది. 4వది నరాలకు సంబంధించినటువంటి జబ్బులు. పర్టికులర్గా ఏజ్ పెరిగిన తర్వాత పెద్దవాళ్ళలో వచ్చేటువంటి ఆల్జీమర్స్ డిమెన్షియా కానివ్వండి, పార్కిన్సన్స్ డిజీజ్ కానివ్వండి, ఇలాంటి వ్యాధులలో సహజంగా కూడా నిద్ర తగ్గిపోవడం జరుగుతుంది. ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టకపోవటం, కొన్ని గంటలే చాలా తేలికపాటి నిద్ర పడుతుండటం, ఇలాంటివి జరుగుతుంటుంది. ఇది ఆ వ్యాధిలో అంతర్భాగం. సో మొదటి కారణము నిద్ర పట్టకపోవడానికి శారీరకమైనటువంటి రుగ్మతలు ఏమైనా ఉన్నాయా అనేది ఒకటి కారణం. రెండవ కారణము మానసికమైనటువంటి ఆలోచనలు, వ్యాధులు. మనస్సు ప్రశాంతంగా ఉండి శరీరం అలసిపోయినప్పుడు నిద్ర అనేది సహజంగా వస్తుంటుంది. శరీరానికి అలసట లేనప్పుడు, మనస్సుకి ప్రశాంతత లేనప్పుడు నిద్ర అనేది చాలా దూరంగా వెళ్తుంటుంది. సో మనసులో తీవ్రమైనటువంటి అలజడి, ఆలోచన రేకేటువంటి యాంగ్జైటీ డిజార్డర్స్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఏదన్నా బాధ, బెంగ ఇలాంటివి ఉండొచ్చు, లేదా సిచ్యువేషనల్ యాంగ్జైటీస్ అంటాం, లేదా స్ట్రెస్ డిజార్డర్స్ అంటాం, తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతున్నప్పుడు కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా నిద్ర అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది. దానివలన అదే ఆలోచనలు తిరుగుతూ ఉండటము, పడుకుందామని ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టకపోవటము, ఆలోచనలు అనేది ఎండ్ కాకపోవటము, ఇలా జరుగుతుంటుంది. ఇది మానసికమైనటువంటి కారణాల వల్ల నిద్ర పట్టకపోవటంలో మనం చూస్తుంటాం. 3వది మందులు. చిన్న చిన్న వేరే వ్యాధులకు వాడేటువంటి మందుల వలన నిద్ర తీవ్రంగా కొంతమందిలో, అందరికీ కాకపోవచ్చు, తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ కోసం వాడేటువంటి అటెనలాల్, ప్రొప్రనలాల్, మెటప్రోలాల్ ఇటువంటి మందులతో కానీ, లేదా కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలతో లోనైనటువంటి వాళ్ళ కోసం వాడేటువంటి మందులతో కానివ్వండి, ఆస్తమా, సిఓపిడి ఇట్లాంటి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వాళ్ళు వాడే డెరిఫిలిన్ ఇలాంటి మందులతో కానివ్వండి, ఇటువంటి మందుల వలన నిద్ర అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంటుంది. ఎందుకంటే అది బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంటుంది కాబట్టి. 4వది మనం తీసుకునేటువంటి మనకున్నటువంటి కొన్ని అలవాట్ల వల్ల లేదా సబ్స్టెన్స్ అబ్యూస్ అంటాము, ఇటువంటి వాటి వలన నిద్ర బాగా తగ్గుతుంది. ముఖ్యంగా చెప్పుకోదగింది వీటిలో టీ, కాఫీ ఇటువంటి పదార్థాలు, అంటే మెదడుకి ఉత్తేజాన్ని కలిగించేటువంటి పదార్థాలు అతిగా సేవించడం వలన నిద్ర పట్టకపోవడం అనేది సహజంగా జరుగుతుంటుంది. ఎందుకంటే ఆ కెమికల్ ఇంకా దాని ఎఫెక్ట్ అలా చూపిస్తుంటుంది కాబట్టి. చీకటి పరదా పడగానే తెరలు తెరలుగా కమ్ముకు రావాల్సిన నిద్ర నేడు ఎందుకు కంటికి దూరమవుతోంది? కమ్మటి నిద్ర ఎందుకు కలగా మారింది? చాలీ చాలని నిద్రకు కారణాలేంటి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తేలిక నిద్ర, గాఢ నిద్ర, కలల నిద్ర. ఇది మనం నిద్రించే క్రమం. 1 గంట లేదా గంటన్నర సమయంలో మనం ఈ 3 నిద్రావస్థల్లో గడుపుతాం. ఇదంతా కలిపి ఒక ఎపిసోడ్. ఇలాంటి ఎపిసోడ్లు రాత్రిపూట మన నిద్రలో 5-6 దాకా ఉంటాయి. గాఢ నిద్రలో ఎంతసేపు గడిపామనే దానిపైనే మన నిద్ర యొక్క క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. కొంతమంది నడుం వాల్చగానే ఇట్టే గాఢ నిద్రలోకి జారుకుంటే, మరికొందరు ఎంతసేపు కుస్తీ పట్టినా గాఢ నిద్రలోకి జారుకోరు. నిద్ర లేమి వలన వచ్చేటువంటి జబ్బులు ఏంటి, ఎన్ని రకాలు అంటే చాలా రకాలుగా నేను చెప్పుకోవచ్చు అండి. ఒకటి ఇన్సామ్నియా అంటాం, అంటే ప్యూర్ నిద్ర లేమి. ఇన్సామ్నియా అంటే మెడికల్ డెఫినేషన్ ప్రకారం నిద్ర పట్టడానికి చాలా సమయం పట్టడం, వచ్చినటువంటి నిద్ర ఎక్కువసేపు ఉండకపోవటం, వెంటనే మెలకువ వచ్చి రావటము, మళ్ళీ తిరిగి నిద్రపోవడానికి తీవ్రమైనటువంటి ఇబ్బంది జరుగుతుండటం. ఇది అక్యూట్ ఇన్సామ్నియా. కానీ అంటే కొన్ని రోజుల పాటు ఉంటే అక్యూట్ ఇన్సామ్నియా అంటాం, చాలా రోజుల పాటు నడుస్తుంటే దీన్ని క్రానిక్ ఇన్సామ్నియా అంటూ జరుగుతుంటుంది. సో ఇది మొదటి రకమైనటువంటి నిద్రలేమితో వచ్చేటువంటి ప్రాబ్లం. రెండవది సెంట్రల్ హైపర్సామ్నియా అంటాం, అంటే నరాలలో ఉన్నటువంటి జబ్బుల వల్ల అంటే కూర్చొని నిద్రపోతూ ఉండటము, ఎక్కడున్నా అంటే ఎక్కువసేపు నిద్రపోతూ ఉండటము, ఇది ఇంకో రకమైనటువంటి సమస్య. స్లీప్ వెంటిలేషన్ డిజార్డర్స్ అంటాం, అంటే స్లీప్ ఏప్నియా సిండ్రోమ్స్ కానీ, స్లీప్ హైపో వెంటిలేషన్ సిండ్రోమ్స్ కానీ. కొంతమందికి నిద్రపోయేటప్పుడు తీవ్రమైనటువంటి గురక వలన కానివ్వండి, మెదడులోని సమస్యల వలన కానివ్వండి, బ్రీతింగ్ అనేది సరిగ్గా జరగదు. సో బాడీకి ఆక్సిజన్ అందకపోవటము లేదా కార్బన్ డైఆక్సైడ్ బిల్డప్ అవ్వటము వలన కొన్ని సమస్యలు తలెత్తుతుంటాయి. ఇట్లాంటి వాటిని స్లీప్ వెంటిలేషన్ డిజార్డర్స్ అంటుంటాం. ఇంకో కేటగిరీ స్లీప్ మూమెంట్ డిజార్డర్స్ అంటాం, అంటే నిద్రపోయేటప్పుడు పళ్ళు కొరుకుతూ ఉండటము, బ్రుక్సిజం అంటాము, లేకపోతే కాళ్ళు చేతులు విసురుతున్నట్టు చేస్తుండటము, లేదా వివిధమైనటువంటి అబ్నార్మల్ మూమెంట్స్ చేయటము, ఇవి స్లీప్ మూమెంట్ డిజార్డర్స్ అంటాం. లేదా కొంతమందికి పారాసోనియాస్ అంటాం, అంటే నిద్రపోయేటప్పుడు నిద్రలో లేచి నడుస్తూ ఉండటము, నిద్రలో తింటూ ఉండటము, నిద్రలో మాట్లాడుతూ ఉండటము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇలా నిద్రకు సంబంధించినటువంటి డిఫరెంట్ డిసీజెస్ని క్లాసిఫై చేశారు. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బోనాపార్టీ, లేడీ ఆఫ్ ల్యాంప్ ఫ్లోరెన్స్ నైటింగేల్, సాపేక్ష సిద్ధాంత ఆవిష్కర్త ఆల్బర్ట్ ఐన్స్టీన్, రష్యన్ విప్లవ రూపశిల్పి లెనిన్, వీరంతా కేవలం 4 గంటలే నిద్రపోయేవారని ప్రతీతి. ఇక ఎలక్ట్రిక్ బల్బ్ సృష్టికర్త థామస్ అల్వా ఎడిసన్ మరో అడుగు ముందుకేసి నిద్రంటేనే వేస్ట్ ఆఫ్ టైం అని అప్పట్లోనే నిద్రపై నిరసన గళం వినిపించారు. 8 గంటల నిద్ర అవసరమని ఒకరంటే 6 గంటల నిద్ర చాలని మరొకరంటారు. ఏది నిజం? ధూమపానం, మద్యపానం అనేవి నిద్రలేమికి, ఇన్సామ్నియాకి మనం చూసేటువంటి సాధారణమైనటువంటి కామన్ కాజెస్లో ఒకటి. మనం ఇంతకుముందే అనుకున్నాము సబ్స్టెన్స్ అబ్యూజ్ అనుకున్నాం. అంటే మెదడులో 2 రకాలైనటువంటి కెమికల్స్ ఉంటాయి. ఒకటి న్యూరో ఇన్హిబిటరీ అమైన్స్ అంటాం, అంటే మెదడుని కామ్గా చేసేటువంటివి. రెండోవి న్యూరో ఎక్సైటేటరీ అమైన్స్ అంటాం, అంటే మనసుని ఉత్తేజపరిచేటువంటివి, మెదడుని ఉత్తేజపరిచేటువంటివి, యాక్టివేట్ చేసేటువంటివి. నిద్రలో న్యూరో ఇన్హిబిటరీ అమైన్స్ పెరిగి న్యూరో ఎక్సైటేటరీ అమైన్స్ తగ్గాలి. వేకెనింగ్ స్టేట్లో న్యూరో ఎక్సైటేటరీ అమైన్స్ పెరిగి న్యూరో ఇన్హిబిటరీ అమైన్స్ తగ్గాలి. ఎప్పుడైతే న్యూరో ఎక్సైటేటరీ అమైన్స్ని పెంచేటువంటి పదార్థాలు ఎక్కువగా సేవిస్తుంటామో, ముఖ్యంగా చెప్పుకోదగ్గవి అతిగా టీ కాఫీ తాగటము, అతిగా ధూమపానం చేయటము, నికోటిన్, అతిగా ఆల్కహాల్ తీసుకోవటం, వీటి వలన న్యూరో ఇన్హిబిటార్స్ తగ్గిపోయి న్యూరో ఎక్సైటేటరీ అమైన్స్ పెరగటం వలన సాధారణంగా నిద్రలేమి అనే సిమ్టమ్ మనం వీళ్ళలో అందరిలో చూస్తుంటాం మనం. సో ఖచ్చితంగా ధూమపానం వల్ల కానివ్వండి, అతిగా మద్య సేవనం వల్ల కానివ్వండి, నిద్రలేమి లేదా ఇన్సామ్నియా అనేది కామన్గా వస్తుంటుంది. చాలినంత నిద్ర లేకపోవడానికి జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా చాలా వరకు కారణమవుతున్నాయి. కాఫీ టీలను మితిమీరి తాగడం, కోక్లు, కోలాల వంటి సాఫ్ట్ డ్రింక్లను తరచూ తీసుకోవడం, జంక్ ఫుడ్కి అలవాటు పడడం, ఇవన్నీ కలగలిసి కంటికి కునుకును దూరం చేస్తున్నాయి. నిద్రలేమితో వచ్చే అనర్థాలు, వాటిని జయించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గజిబిజిగా మారిన జీవనశైలి, గతి తప్పిన ఆహారపు అలవాట్లు, శృతి మించిన దురలవాట్లు, తలకు మించిన ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ కలగలిసి కంటి నిండా నిద్రను కరువు చేస్తున్నాయి. నేడు పట్టణాలు, నగరాల్లో నిద్రలేమితో భయంకర రాత్రుల్ని గడిపే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. దీంతో నిద్రమాత్రల్లాంటి వాటికి బానిసలవుతున్నారు. అంతేకాదు, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు మొదలుకొని అల్సర్ల లాంటి శారీరక సమస్యల దాకా అనేకం నిద్రలేమి మూలంగా వచ్చిపడుతున్నవే. తగినంత నిద్ర పట్టాలంటే మనం ఏం చేయాలి అంటే దీన్ని మనం 2 రకాలుగా చూడొచ్చండి. ఒకటి, నార్మల్ పర్సన్ అయితే కనుక, ఒకటి శరీరం అలసిపోయి ఉన్నప్పుడు, మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిద్ర అనేది ఆటోమేటిక్గా పట్టడం జరుగుతుంది. దీనికి అసలు ఇంకా వేరే మూడో మందు కానివ్వండి, వేరే వాటి అవసరమే పడదు. మొట్టమొదటిది అంటే మనసుని ప్రశాంతంగా పెట్టుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి. అంటే స్ట్రెస్ని హ్యాండిల్ చేయటం నేర్చుకోవటం. ఒక సాధారణమైన వ్యక్తి వర్క్ అనేది కంప్లీట్ చేసి తర్వాత నిద్రకి ఉపక్రమించటం, మిగతా అన్నిటికీ అరేంజ్మెంట్స్ మనం చేసుకొని నిద్ర కోసం మనం ట్రై చేయటం, సాయంత్రం పూట ఎక్సర్సైజ్ చేయటం, శారీరకంగా ఫిట్గా ఉండటం, ఇవి అందరూ చేసేటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి చేసేటువంటి ప్రక్రియలు. నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళకి స్పెసిఫిక్గా స్లీప్ హైజీన్ అని కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తాం. స్లీప్ హైజీన్ అంటే ఫస్ట్ అంటే ఈ వేటిని పాటించడం వలన క్వాలిటీ ఆఫ్ నిద్ర పెరుగుతుందో అండ్ స్లీప్ హైజీన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే నిద్రకి ఒకటే టైం పెట్టుకొని ఆ టైంలో మాత్రమే పడుకోవటం. లెట్స్ సే 10:30 నుంచి 5:30 వరకు టైం పెట్టుకొని ఆ టైంలో మాత్రమే పడుకోవటం. తిరిగి మళ్ళీ డే టైం స్లీప్ అవాయిడ్ చేయటం. బెడ్రూమ్ని ఓన్లీ స్లీప్ కోసమే మెయింటైన్ చేస్తూ దాంట్లో టీవీ చూడటం, సెల్ ఫోన్లో మాట్లాడడం, ఇలాంటివి చేయకుండా ఓన్లీ స్లీప్ కోసం ఉపయోగించటం. మూడవది, సాయంత్రం పూట అంటే పడుకునేదానికి ఒక 4-5 గంటల ముందు కనీసం ఒక 20-30 నిమిషాల పాటు వ్యాయామం చేయటం. నాలుగవది, పడుకోబోయే ముందు పాలు లాంటి పదార్థాలు తీసుకోవటం. నిద్ర పట్టడానికి ఇబ్బంది కలిగించేటువంటి టీ కానివ్వండి, కాఫీ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, వీటి నుంచి దూరంగా ఉండటం. లేదా అతిగా కారము, అతిగా వేడి కలిగించేటువంటి పదార్థాలకు దూరంగా ఉండటం. నిద్ర పెంపొందించేటువంటి పాలు, ఇటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం. వీటిని స్లీప్ హైజీన్ కిందకి ఇవన్నీ వస్తాయి. దీంతోపాటు స్టిమ్యులస్ కంట్రోల్ అనే ఒక ప్రక్రియని సాధారణంగా చెప్తుంటారు. అంటే చాలామంది పడుకుందామని ప్రయత్నం చేసి నిద్ర పట్టక, నిద్ర రాదేమో అన్న భయం, నిద్ర తెచ్చుకోవాలని ఫోర్సిబుల్గా నిద్రపోతూ ఉండటం, ఇది పెద్ద స్ట్రగుల్. అంటే నిద్రపోవటం అనేది ఒక యుద్ధంలాగా తయారవుతుంటుంది. ఇలా చేయకుండా 20 నిమిషాలు ప్రయత్నం చేసి నిద్ర పట్టకపోతే వెంటనే మంచం మీద నుంచి లేచి వేరే రూమ్లోకి వెళ్ళి వేరే రూమ్లో రిలాక్స్ అవ్వటం, వేరే ఏదైనా పని చేసుకోవటం, ఇలా చేయటం. మళ్ళీ నిద్ర వచ్చినప్పుడు మాత్రమే వచ్చి బెడ్లో పడుకోవటము. ఎన్నింటికి పడుకున్నా లేచే టైం ఒకటి ఫిక్స్డ్గా పెట్టుకొని ఆ టైంకి మాత్రమే లేవటము. స్లీప్ డిప్రైవేషన్ అంటారు. ఇవాళ నిద్ర తక్కువ అయితే దాని గురించి పట్టించుకోకుండా మన యూజువల్ రొటీన్ కంటిన్యూ చేస్తూ రెండో రోజు నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ఆ కెమికల్స్ బిల్డప్ అయ్యి ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి స్లీప్ డిప్రైవేషన్ టెక్నిక్ అంటాం. ఇలాంటివి ట్రై చేయటము, ఇవన్నీ కూడా నిద్రని హెల్ప్ చేయడానికి పనికిచ్చేటువంటి ప్రక్రియలు. వేళకు భోంచేయడం, నిద్రను ప్రేరేపించే ఆహారాన్ని తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, రోజూ ఒకే విధమైన నిద్రవేళల్ని పాటించడం, ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండడం, సరైన ప్రణాళికతో ఒత్తిళ్లను, ఆందోళనలను అధిగమించడం, ఇలాంటి జీవనశైలిని అలవరుచుకుంటే కమ్మటి నిద్ర మన సొంతమవుతుంది. మంచి ఆహారం, చక్కటి అలవాట్లు, చాలినంత శ్రమ, ఒత్తిళ్లను చక్కగా తట్టుకోవడం, గాఢ నిద్రను సొంతం చేసుకునే మార్గాలివే. ఈ తారక మంత్రాలను చక్కగా ఆచరిస్తుంటే నిద్ర లేకపోవడం అనే సమస్యే ఉండదు. తిరిగి రేపటి సుఖీభావలో కలుసుకుందాం. ఈ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.